నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బొరుగులతో చేసిన లడ్డూలండి. దీన్ని బొరుగుల లడ్డూలు, బొరుగుల ఉండలు అని అంటారండి. ఇది చాలా పాతకాలం వంట అండి. మరి తయారీ విధానం చూసేద్దామండి. దీనికోసం ఉప్పు బొరుగులు కాకుండా ప్లెయిన్ బొరుగులు తీసుకోవాలండి. దీనికోసం నేను 120 గ్రామ్స్ బొరుగులు తీసుకున్నానండి. అలాగే బెల్లంని మెత్తగా ఇలా తురుముకోవాలండి. ఈ 120 గ్రాముల బొరుగులకి 150 గ్రాముల బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లం తెల్ల బెల్లం అయితే చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కడాయి ఉంచుకుందామండి. స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలోకి బొరుగులను వేసి వేయించాలి. ఒక 2 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుందండి. ఇలా వేయించడం వల్ల మెత్తగా ఉన్న బొరుగులు కరకరలాడతాయండి. వేయించిన బొరుగులను పక్కన తీసేసి అదే ప్యాన్లో మనం కొలిచిన బెల్లం తురుము వేసుకుందామండి. ఈ బెల్లం తురుగులోకి 1 టీ స్పూన్ వాటర్ వేస్తే సరిపోతుందండి. చాలా తొందరగా పాకం వచ్చేస్తుందండి. ఇలా కలుపుతూ ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో బొరుగుల్ని మరమరాలని కూడా అంటారు కదండి. బెల్లం ఇలా తురిమి వేసుకోవడం వల్ల మన పని చాలా తొందరగా అయిపోతుందండి. కాసేపటికే బెల్లం అంతా కరిగిపోయింది చూడండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుందామండి. ఇది వేసేసి ఇలా కలుపుదాము. ఇప్పుడు 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకుందామండి. ఇది వేయడం వలన బొరుగులు ఉండలు క్రంచీగా ఉంటాయండి, తొందరగా మెత్తపడవు కూడా. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసేసి ఇలా కలుపుతుండాలి. చూసారా, కాస్త నురగగా ఉంది కదా. బేకింగ్ సోడా వేయడం వలన ఇలా నురగగా వస్తుందండి. వెంటనే మనం వేయించిన బొరుగులు ఇందులోకి వేసేసేయాలి. వేసేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి అదే వేడి మీద గబగబా ఇలా కలిపేసేయాలండి. పాకమంతా బొరుగులకు పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 అరచేతులకి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ రాసుకొని వేడి తగ్గక ముందే గబగబా ఇలా ఉండలు చుట్టుకోవాలండి. వేడి కూడా మనం టచ్ చేయగలిగినంత వేడి ఉంటుందండి. చూసారా, ఇలా ఉండ చుట్టుకోవాలండి. ఇలాగా చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఈవినింగ్ టైం స్నాక్స్గా ఇవి చాలా బాగుంటాయండి. ఇలా అన్ని లడ్డూలని తయారు చేసిన తర్వాత వీటిని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.